వీడియోలో మనం జనసేన పార్టీ పోటీ చేసిన 21 నియోజకవర్గాలు 2 ఎంపీ స్థానాల్లో ఎంత పోలింగ్ శాతం అనేది తెలుసుకుందాం. ఒకసారి జనసేన 21 స్థానాలు అసలు ఏంటి ఎంత పోలింగ్ శాతం అనేది వివరిద్దాం. మొదటగా తిరుపతి నియోజకవర్గం, తిరుపతి నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు పోటీ చేశారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 63.32% అనేది పోలింగ్ అనేది అక్కడ రిజిస్టర్ అయ్యింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు రైల్వే కోడూరులో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కింద అరవ శ్రీధర్ గారు పోటీ చేశారు. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి అంటే ఈ ఎలక్షన్స్ లో 2024లో 74.61% పోలింగ్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ అవనిగడ్డ వచ్చేటప్పటికి మండలి బుద్ధా ప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేశారు. అక్కడ 86.00 పోలింగ్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి తెనాలిలో జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు 76.16% అనేది పోలింగ్ జరగడం జరిగింది. రాజానగరంలో జనసేన అభ్యర్థిగా బొత్తల బలరామకృష్ణ గారు పోటీ చేయడం జరిగింది. రాజానగరంలో పోలింగ్ వచ్చేటప్పటికి 87.53% అనేది పోలింగ్ అవడం జరిగింది. అండ్ నిడదవోలు జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ గారు పోటీ చేయడం జరిగింది. అక్కడ నిడదవోలు నుంచి 84.67% పోలింగ్ అయింది. నెక్స్ట్ నెల్లిమర్ల లోకం మాధవి గారు పోటీ చేయడం జరిగింది. అక్కడ నెల్లిమర్లకు వచ్చేటప్పటికి 88.26% అనేది పోలింగ్ అవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు పాలకొండ నిమ్మక జయకృష్ణ గారు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈ సీటు కూడా పాలకొండ నుంచి లాస్ట్ లిస్ట్ లో ఆయన్ని అనౌన్స్ చేయడం జరిగింది. చివరగా అక్కడ వచ్చేటప్పటికి పాలకొండ నుంచి 75.26% పోలింగ్ అనేది జరగడం జరిగింది. విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్ గారు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈసారి ఎలక్షన్స్ లో విశాఖ సౌత్ నుంచి పోలిన ఓటింగ్ శాతం వచ్చేటప్పటికి 63.42%. అంటే తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ పోలవరం నుంచి చిర్రి బాలరాజు జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుంచి ఎస్సీ కోటాలో ఆయన పోటీ చేయడం జరిగింది. పోలవరం నుంచి పోలింగ్ అయిన శాతం 85.98% అనేది పోలింగ్ జరిగింది. నెక్స్ట్ ఉంగుటూరు పంచమట్ల ధర్మరాజు గారు, ఈయన చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకొని వన్ సైడ్ గా గెలిచే లిస్ట్ లో ఈయన జాయిన్ అవడం జరిగింది. ఉంగుటూరులో పోలింగ్ శాతం వచ్చేటప్పటికి 87.76% అనేది పోలింగ్ అయింది. అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారు, ఈయన లాస్ట్ ప్రీవియస్ లో మంత్రి కింద చేశారు, ఎమ్మెల్యే కింద చేశారు. ఈయనకి మంచి పేరు ఉంది అనకాపల్లిలో. ఈయన ఇక్కడ వన్ సైడ్ గా లెగ్గే క్యాండిడేట్ కింద ఈయన చూశారు. ఇక్కడ పోలింగ్ శాతం వచ్చేటప్పటికి 74.64% కింద వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు జనసేన పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇక్కడ ఓటింగ్ శాతం వచ్చేటప్పటికి పోలింగ్ శాతం వచ్చేటప్పటికి 85.6%. అండ్ నెక్స్ట్ పెందుర్తి వచ్చేటప్పటికి పంచకర్ల రమేష్ బాబు గారు పోటీ చేయడం జరిగింది. ఇక్కడ పోలింగ్ శాతం వచ్చేటప్పటికి 74.38%. రాజోలు వచ్చేసరికి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కింద దేవర వరప్రసాద్, ఈయన ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ అన్నట్టు తెలుస్తుంది మనకి. ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి 79.02% అనేది ఓటింగ్ పర్సంటేజ్ అనేది పోలింగ్ అయింది. పి గన్నవరం అనేది ఫస్ట్ ఆ కాన్స్టిట్యున్సీలో ముందు మన మహాసేన రాజేష్ కి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడం జరిగింది. తర్వాత ఆ సీట్ అనేది జనసేన కేటాయిస్తే జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేయడం జరిగింది పి గన్నవరం నుంచి. అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి 83.46% అనేది పోలింగ్ శాతం వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి తాడేపల్లిగూడెం ఓటింగ్ పోలింగ్ శాతం వచ్చేటప్పటికి 81.6%. ఇక్కడ మన జనసేన నుంచి మాస్ లీడర్ అయిన మన బొలిశెట్టి సత్యనారాయణ గారు వన్ ఆఫ్ ది లీడర్స్ లో బెస్ట్ లీడర్, పైగా వన్ సైడ్ గా ఈ నియోజకవర్గం మనకి జనసేన తరపున గెలిచే అవకాశం ఉందనేది తెలుస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి భీమవరం నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజనేయులు గారు అలియాస్ అంజిబాబు గారు, అంటే లాస్ట్ టైం ఆయన ఆల్రెడీ ఒకసారి కాంగ్రెస్ టైంలోను ఒకసారి టీడీపీ టైంలో ఆయన ఎమ్మెల్యేగా వర్క్ చేయడం జరిగింది. ఇక్కడ ఓటింగ్ శాతం వచ్చేటప్పటికి 77.73% అనేది పోలింగ్ శాతం అనేది జరిగింది. ఈ సీట్ కూడా వన్ సైడ్ గా మనకి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నరసాపురం కాన్స్టిట్యున్సీ నుంచి జనసేన పార్టీ తరపున బొమ్మిడి నాయకర్ గారు ఆయన పోటీ చేయడం జరుగుతుంది. ఈయన బీసీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మనిషి. ఈయన మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. 2019లో కూడా ఈయన పోటీ చేసి సెకండ్ ప్లేస్ అనేది దక్కించుకున్నారు. ఈసారి ఖచ్చితంగా ఈ సీట్ అనేది ఈయన గెలిచి తీరుతారు అన్నట్టు చెప్తున్నారు. ఇక్కడ పోలింగ్ శాతం వచ్చేటప్పటికి 82.09% అనేది జరిగింది. కాకినాడ రూరల్ వచ్చేటప్పటికి పంతం నానాజీ గారు పోలింగ్ శాతం వచ్చేటప్పటికి 74.96% అనేది. ఈ సీట్ కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు 100% కనబడుతున్నాయి మనకి. అందరూ ఎదురు చూసే నియోజకవర్గం. స్టేట్ లో సీఎం ఎవడవుతాడంటే ఎవరు గెలుస్తారనే వాటి మీద ఎక్స్పెక్టేషన్స్ కంటే ఈ నియోజకవర్గం
ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు అనే థాట్ ఎక్కువైపోయింది. స్టేట్ మొత్తం ఎదురు చూసే నియోజకవర్గం పిఠాపురం. అలాంటి పిఠాపురంలో పోలింగ్ శాతం అనేది లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈ శాతం ఖచ్చితంగా ఎక్కువైందని చెప్పొచ్చు. 86.63% అనేది జరిగింది. ఖచ్చితంగా ఈసారి పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ అనేవారు జనసేన జెండా ఎగరేస్తారని అన్నట్టు ఖచ్చితంగా వినిపిస్తుంది. మనకు చూసుకుంటే ఈ 21 నియోజకవర్గాల్లో దాదాపుగా 18 నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటికి పార్లమెంట్ స్థానాలు చూసుకుంటే మనకు జనసేన తరపు నుంచి 2 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఆ 2 స్థానాలు కూడా అందులో కాకినాడ జిల్లా పార్లమెంట్ స్థానంకి వచ్చేటప్పటికి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అలియాస్ టీ టైమ్ శ్రీనివాస్ గారు ఆయన పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ పోలింగ్ శాతం వచ్చేటప్పటికి 80.31% అనేది పోలింగ్ శాతం జరిగింది. కాకినాడ పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా జనసేన ఊపులో పైగా పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాలి ఊపులోనైనా సరే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అనే ఆయన ఖచ్చితంగా ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎంపీ అయ్యే అవకాశాలు 100% ఉన్నాయన్నట్టు చెప్తున్నారు సర్వేలు బట్టి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా రెండో ఎంపీ స్థానం వచ్చేటప్పటికి మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి ఆల్రెడీ లాస్ట్ టైం ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేశారు, గెలిచారు వల్లభనేని బాలశౌరి గారు. ఇప్పుడు ఆయన జనసేనలో జాయిన్ అయ్యి అదే ఎంపీ స్థానం నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఆయన మీద ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నవి. ఈ సీటు కూడా ఆయన సంపాదించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక్కడ పోలింగ్ శాతం వచ్చేటప్పటికి 84.45% అనేది పోలింగ్ జరగడం జరిగింది. ఫైనల్ గా చూసుకుంటే 2 ఎంపీ స్థానాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నాయి. 21 అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా 18 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు సర్వేలే కానీ మనకు అన్ని విధాలుగా మరి సమాచారం ఉంటుంది చూసుకోవచ్చు. కానీ మనకి పోలింగ్ శాతంలో బాగా తక్కువగా పోలింగ్ అయ్యింది తిరుపతిలో 63.32% బాగా తక్కువ పోలింగ్ శాతం అయింది. ఈ 21 స్థానాల్లో ఎక్కువగా పోలింగ్ నమోదైన స్థానం నెల్లిమర్లకు వచ్చేటప్పటికి లోకం మాధవ్ గారు పోటీ చేశారు. ఇక్కడ ఎక్కువ పర్సంటేజ్ అని అంటే 88.25% పోలింగ్ అయింది. ఈ 21 జనసేన పోటీ చేసి 21 స్థానాల్లో అత్యధిక పోలింగ్ అనేది నమోదైంది నెల్లిమర్లలో. అతి తక్కువ పోలింగ్ అయ్యింది తిరుపతిలో. అయితే మాత్రం చూసుకుంటే మనకి 21 స్థానాల్లో ఖచ్చితంగా 18 స్థానాలన్నీ గెలిచే అవకాశం కనబడుతుంది. మనకి ఎటువంటి ఏ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని వచ్చేవి కానీ యూట్యూబ్ డిజిటల్ మీడియా సర్వేలు కానీ చూసుకుంటే అన్ని విధాలుగా చూసుకున్న 18 స్థానాలు ఎక్కువగా గెలిచే అవకాశం కనబడుతుంది. అండ్ ఎంపీ 2 స్థానాలు ఖచ్చితంగా గెలిచే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే టీడీపీ జనసేన కూటమి గాలి ఊపులో గెలిచే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, ఆ గాలి వాళ్ళనైనా గెలిచే అవకాశం ఉంది.